Oh hey guys, welcome back to my channel Dream Boys 94. సో టుడే నేనైతే ఒక క్రేజీ వీడియో అయితే నేను చేయబోతున్నాను. సో ఆ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు అబ్బాయిలకి ఇప్పుడు చాలా అంటే చాలా ఒక దాని మీద అయితే లవ్ ఉంది. అది వచ్చేసి ప్రతి ఒక్కరికి అది ఎంతో ఇష్టం అయిపోయింది ఇప్పుడున్న కాలంలో. సో మామూలుగా చెప్పాలంటే బైక్స్లో ఎక్కువగా ఇష్టమైన బైక్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. MT-15 వర్షన్ 2024 మోడల్ చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో స్పెసిఫికేషన్స్, ప్రైజ్ అన్నీ మాట్లాడుకుందాం ఈరోజు. సో లేట్ చేయకోకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఈ కాలంలో ఈ 2024లో ఏదన్నా బైక్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందా అని మనం చూసుకున్నట్టయితే మనకైతే MT-15 వర్షన్ 2024 మోడల్ అయితే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ అయితే దీన్నే చూస్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. ఇందులో మోటో జీపీ ఎడిషన్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే దీంతో ప్రేమలో పడిపోయారు ప్రతి ఒక్క యూత్ చెప్పాలంటే. అందుకే నేనైతే ఎందుకు ట్రెండింగ్లో ఉన్న MT-15 బైక్ అయితే మనం రివ్యూ అయితే చేయకూడదు అని అయితే నేనైతే చేసేస్తున్నాను. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దీనికి గేర్స్ వచ్చేసి 6 స్పీడ్ గేర్స్ అయితే ఉంటాయి. సో ట్రాన్స్మిషన్ 6 గేర్స్ అన్నమాట. సో సీట్ హైట్ వచ్చేసి మనకైతే 810 mm అయితే ఉంటుంది. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మనకైతే 56.87 km/h అయితే ఇస్తుంది మనకి. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంటారా, ఇంకా 10 కిలోమీటర్స్ అయితే 10 లీటర్స్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. సో కర్బ్ వెయిట్ వచ్చేసి 141 kgs. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్, రేర్ బ్రేక్ కూడా డిస్కే. వీల్స్ వచ్చేసి అలాయి. సో టాకోమీటర్ ఉంది డిజిటల్, అది కూడా ఓడోమీటర్ ఉంది డిజిటల్, అది కూడా. సో సీట్ వచ్చేసి ముఖ్యంగా సీట్ గురించి మాట్లాడుకోవాలి అంటే సీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్ప్లిట్ సీట్తో వస్తుంది ఇది స్ప్లిట్ సీట్ వల్ల రావడం వల్ల పిఎన్ రైడర్కి కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఒకరు అయితే ఖచ్చితంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దీంట్లో అయితే. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 155cc. ఇది ఇంజన్ టైప్ వచ్చేసి లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ SOHC 4 వాల్వ్. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సిలిండర్స్ వచ్చేసి 1 సిలిండరే దీనికి. సో మ్యాక్స్ పవర్ వచ్చేసి 18.4 PS అట్ 10,000 RPMలో ఉంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 14.1 Nm అట్ 7,500 RPMలో అయితే ఉంది. మనకైతే ఈ బైక్ ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం అంటే దానికి ఎందుకు అంతగా అడిక్ట్ అయిపోయినారు అంటే ముఖ్యంగా దాని హెడ్ లైట్ ఉంది కదా, హెడ్ లైట్ డిజైన్ విధానం చూసుకున్నట్లయితే మనకైతే ఆ కళ్ళు అయితే అట్రాక్టివ్గా ఉన్నాయంటే ఆ కళ్ళని చూసి చాలామంది కళ్ళకైతే నిజమైన కళ్ళు ఎలా ఉంటాయి అలా కూడా రెడీ చేపిస్తూ ఉంటారు. అది కూడా నేను త్వరలోనే చేస్తాను వీడియో. సో ఏబిఎస్ వచ్చేసి మనకైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్. సో మొబైల్ కనెక్ట్ ఉంది, బ్లూటూత్ ఉంది దీనికి. ఎల్ఈడి లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ దీనికి ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టారు, చాలా బాగుంటుంది. సో దానికైతే మనము ఎస్ అని చెప్పొచ్చు. ఎల్ఈడి లైట్ ఉన్నాయి దీనికైతే. మొబైల్ యాప్ ఉంది, కాల్స్ మెసేజెస్ యాప్ ఉంది. మీరు ఎక్కడన్నా బ్లూటూత్లో మొబైల్ అయితే కనెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి మనకైతే ఫోన్ వచ్చినా కూడా మనకైతే అక్కడ కనిపిస్తుంది కాబట్టి. సో చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. డిజిటల్ టాకోమీటర్ డిజిటల్ ఉంది, అన్నీ డిజిటలే ఉన్నాయి కాబట్టి మనకైతే అన్నీ కరెక్ట్గా నీట్గా బాగున్నాయి కాబట్టి ఒకరికైతే ఇది ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు. వెనకలైతే స్ప్లిట్ సీట్ పిఎన్ రైడర్ అయితే కొంచెము కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకైతే కూర్చునేకి కొంచెం చిన్నగా ఉంటుంది సీటు. సో అందుకే ఒకరికైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, వీళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, 500 kilometers అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో చైన్ టైప్ వచ్చేసి మనకి ఇది ఓపెన్ చైన్. సో ఎవ్రీ 500 kilometersకి మీరైతే చైన్ అయితే క్లీన్ అయితే చేయించుకోవాల్సి ఉంది, లేకపోతే పాడైపోతుంది. సో 6 గేర్స్ ట్రాన్స్మిషన్. సో చాలా బాగుంటుంది 6 గేర్స్ కాబట్టి దీనికి. మామూలుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి 6 గేర్సే కాబట్టి. ఇంకోటి దీంట్లో చూసుకున్నట్టయితే సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేసామంటే మనకైతే ఇంజన్ ఆగిపోతుంది. ఆ తర్వాత మనము స్టాండ్ తీసి మనమైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి లో బీమ్, హై బీమ్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ హజార్ లైట్ ఉన్నాయి. అది ముఖ్యమైన విషయం, అది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. హజార్ లైట్స్ ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇవి.
అంటే ఒకవేళ మనం ఎక్కడన్నా పంచర్ అయినా కూడా కొంచెం దూరం అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా రైడింగ్ విషయానికి వస్తే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ చెప్పాను కదా, ఈ రైడింగ్తో నుంచి అందరూ లవ్లో పడిపోయారు దీనికి. ఎందుకంటే ఇది హ్యాండిల్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మీరు అనుభవించాలి అంటే మీరైతే యమహా షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. అక్కడైతే మీరు టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అయితే ఉంటాయి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి, ఒక్కటి కూడా మిస్టేక్ లేకోకుండా అన్నీ కరెక్ట్గా చూసుకొని మీకు నచ్చితే ఈ MT-15 వర్షన్ 2024 మోడల్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. మంచి బండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో చేసేకి ముందే నేను ఏం చేశానంటే ప్రతి ఒక్క రివ్యూస్ అయితే చదివాను, అందరూ బాగుందని చెప్పారు. అండ్ ఇంత మంచి బైక్ అయితే ఇంత తక్కువ రేట్లో మనకైతే ఎక్కడ రాదు అని కూడా చెప్తున్నారు. ఒకరికైతే మంచిది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూర్చున్నారంటే కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది కాబట్టి ఒకరైతే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే. సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంది అండ్ టార్క్ కూడా చాలా బాగుంది, మళ్ళీ పవర్ కూడా చాలా బాగుంది. 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు, మీకు సీట్ హైట్ 8-10 mm ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీకు కాళ్ళు అందుతున్నాయా లేదా, షార్ట్ రైడర్స్కి అయితే కొంచెం కష్టం అనిపించవచ్చు. సో అందుకే మీరైతే షోరూమ్కి వెళ్ళి ఖచ్చితంగా బైక్ మీద ఎక్కి ఎంత వెయిట్ ఉంది, ఏంటి వెయిట్ పట్టుకోగలరా లేదా అనేది బాగా నీట్గా హ్యాండిల్ చేసి అంతా చూసుకొని అయితే మీరైతే కొనుక్కోండి ఈ బండిని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. దీనికి MotoGP ఎడిషన్ ఉంది, అది కూడా నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇదైతే మామూలు వీడియో కాబట్టి, అంటే స్పెసిఫికేషన్స్ ఫుల్ వీడియో కాబట్టి నేను MotoGP ఫుల్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఈ బైక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ఒకసారి అయితే చెక్ చేయండి, ట్రై చేయండి. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఉంది, 170 mm అయితే ఉంది కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ ఎంత హైట్ ఉన్నా కూడా కొంచెం తగలదని అయితే నాకైతే అనిపిస్తుంది. అందుకే మీరు ఒకవేళ తెలుసుకోవాలి అంటే మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉంటుంది అని. సో మీరైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. ఖచ్చితంగా హెల్మెట్ అయితే తీసుకొని వెళ్ళండి, దాంతోపాటు లైసెన్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అప్పుడే మీకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ఇవ్వరు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఇవ్వరు. సో జాగ్రత్తగా రెండు మర్చిపోకుండా టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇందులోకైతే మనకి సెల్ఫ్ స్టార్ట్ ఒకటే ఉంటుంది, కిక్ అయితే ఉండదు. సో సెల్ఫ్ స్టార్ట్ ఒకటే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, సైడ్ స్టాండే ఉంటుంది. సో ఇది కొంచెము కష్టమే అనుకోవాలి, ఎందుకంటే అలవాటు కావాలి కాబట్టి. మనకైతే మామూలుగా అయితే సెంటర్ స్టాండ్ వేసేస్తారు చాలామంది వచ్చేసి సైడ్ స్టాండ్ యూజ్ చేస్తారు. అండ్ కొంతమంది కిక్ అయితే కొడతారు పొద్దున్నే, ఇలా కూల్ ఉంటుంది అది ఇది అని. కానీ మీకైతే ఆ ఛాన్స్ అయితే లేదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. సో ఇన్బిల్ట్ పాస్ స్విచ్ కూడా ఉంది కాబట్టి మీకైతే చాలా బాగుంది. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. చాలా అంటే చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో హై బీమ్, లో బీమ్ స్విచ్చెస్ కూడా మనకి ఉన్నాయి. సో స్విచ్చెస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సో మీకు సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి మీకైతే చాలా మంచిది అని చెప్పచ్చు. మనకి కిక్ అయితే లేదు కాబట్టి, కిక్ కొట్టేది లేదు కాబట్టి దీనికైతే కిక్ అయితే ఉండదని చెప్తున్నారు. ఎందుకు మళ్ళీ చూడాలి, మళ్ళీ కిక్ ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి మనమైతే. సో దీనికైతే క్లచ్ అయితే వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ మా ఫ్రెండ్స్ కూడా కొన్నారు కదా, వాళ్ళని కూడా అడిగాను నేను క్లచ్ ఎలా ఉంది అంటే, ఏం హార్డ్ లేదు, చాలా బాగుంది, చాలా బటరీ స్మూత్ ఉందని చెప్పారు. సో నాకైతే ఓకే అనిపించింది, కరెక్ట్ అనిపించింది నాకైతే. నేను కూడా ట్రై చేసి చూశాను కాబట్టి అందుకే మీకు రివ్యూ అయితే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. క్లచ్ కూడా ఎంత నీట్గా ఉంది. అండ్ గేర్స్ కూడా మనం ఎంతగా వేసినప్పుడు తీసినప్పుడు ఇంత కూడా ఎక్కువగా కష్టంగా అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది. సో మీరైతే ఖచ్చితంగా 100% అయితే ఈ బైక్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగుంటుంది ఈ బైక్. చాలా అంటే చాలా ఎక్కువగా రైడింగ్ని అయితే ఎంజాయ్ చేస్తారని నేనైతే చెప్తున్నాను. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకైతే 1.68 lakhs to 1.73 lakhs అయితే ఉంది. సో ఇంకా మీకు రోజుకి ఈ రేట్లు అయితే మారుతూ ఉంటాయి కాబట్టి నేనైతే అనంతపూర్లో ఉండే షోరూమ్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ ఫోన్ చేసి
వాళ్ళతో ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. గైస్ చూస్తారు కదా, ఈ MT-15 వర్షన్ 2.0 2024 మోడల్స్ ఫుల్ రివ్యూ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అందరూ ఖచ్చితంగా చూడాలి కాబట్టి షేర్ అయితే చేసేసండి, అందరికీ అయితే వెళ్తుంది, చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. సో ఇంకా నా ఛానల్ని డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బయోలో అయితే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లింక్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వచ్చి మీరు ఫాలో కొట్టేయండి, అక్కడ కూడా మాట్లాడుకుందాం మనమైతే. సో కామెంట్లో మీరు వచ్చేసి ఎలా ఉంది, ఇంకా నేను ఏమేమి చెప్పచ్చు, ఇంకా ఏమేమి మిస్ అయినాను, నెక్స్ట్ ఏ బైక్ మీద చేయాలి వీడియో, ఇంకా ఏ దాని మీద మీకు రివ్యూస్ కావాలి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో, ఆ కామెంట్స్ అన్ని చదివి నేనైతే అందరినీ ప్రతి ఒక్కరిది అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఈ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్ళాలి కాబట్టి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్.